భద్రాచలం అనగానే మనకు గుర్తొచ్చేది సీతారాముల వారు, పాపికొండలు, పర్ణశాల. లైఫ్లో అంటే అది భద్రాచలమే. అండ్ నేనైతే భద్రాచలంకి హైదరాబాద్ నుండి వెళ్ళినాను. ఎందుకనంటే నా ఫ్రెండ్స్ అక్కడే ఉండే కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఇంకా నేను మా ఊరి నుండి హైదరాబాద్కి 6 hours ట్రావెల్ చేసి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి మాకు సాటర్డే రోజు మార్నింగ్ 5:30 మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి 1 అయి ఉండే. రెడీ అయ్యి ఇంకా మేము పర్ణశాలకి స్టార్ట్ అయ్యి ఉండే. మేమున్న ప్లేస్ నుండి పర్ణశాలకి అరౌండ్ ఒక 1.5 hour జర్నీ అని ఉండే. కాబట్టి మేము ఒక ఆటో తీసుకున్నాము. ఆటోకి పర్ పర్సన్ 170 పడింది. ఇంకా అక్కడ ఛార్జెస్ అలానే ఉంటాయంట. సో మాకు కూడా వర్త్ అనిపించింది. ఎందుకంటే పికప్ అండ్ డ్రాప్ అండ్ మళ్ళీ మనకి మధ్యలో ఉన్న టెంపుల్స్ కూడా వాళ్ళు చూపిస్తారు. మేము ఉన్న రూమ్ నుండి పర్ణశాల వెళ్ళే రూట్లో చిన్న అరుణాచలం అనే ఒక టెంపుల్ ఉంది. అది ఏంటంటే సేమ్ అరుణాచలంలో ఎలా ఉంటుందో టెంపుల్ అలానే ఇక్కడ బిల్డ్ చేస్తారు. కాకపోతే దీన్ని చిన్న అరుణాచలం అని అంటారంట. అలాగనే మనకి ఎలాగైతే అక్కడ అరుణాచలంలో అన్ని విగ్రహాలు కానీ లేకపోతే ఆ శివలింగాలు ఉంటాయో అలానే మోక్ష మార్గం కానీ ఎలానో అలానే కడుతున్నారు. కానీ దీనికి చిన్న అరుణాచలం అని పేరు పెట్టారు అన్నట్టు. మేము వెళ్ళే టైం వరకు అక్కడ కడుతున్నారు ఇంకా. కాబట్టి అంతా ఆ వైబ్స్ రాలేదు. నాకు ఎందుకు ఇది స్పెషల్ అని అంటే మేము భద్రాచలంకి వెళ్ళే ముందు అరుణాచలంకి ట్రిప్కి ప్లాన్ వేసాము. కాకపోతే ఇంకా నేను శివయ్యని దర్శనం చేసుకుంటా ఫస్ట్ భద్రాచలం వెళ్ళంగానే మేము అనుకోలేదు. సరే పోనీ అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ మా శివయ్య ఇక్కడ నుంచి రప్పించుకున్నాడు మమ్మల్ని. నాకు సంతోషం అనిపించింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అక్కడ నుండి అరుణాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే రూట్లో ఇంకొక బోటింగ్ ఉంది అన్నట్టు. అది పర్ పర్సన్ 60 rupees ఛార్జ్ చేశారు. కానీ బాగుంది. మేము ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ వ్యూ పాయింట్ చాలా ప్లెజెంట్ అనిపించింది మాకు. మార్నింగ్ నుండి ఏం వెళ్ళలేదు కాబట్టి ఆ ప్లేస్లో మిర్చి ఇంకా ఆలు పకోడీ ఉంటుంది. అండ్ ఇక్కడ బోటింగ్ ఉండే అది చాలా బాగుంది. పర్ పర్సన్ 60 rupees పడింది. కానీ మేము ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా వర్త్ అనిపించిందండి. అక్కడ నుండి సీతమ్మారి పర్ణశాల ఇది బయట నుండి వ్యూ. లోపలికి ఫోన్ ఇలా జరగదు కాబట్టి బాగుంది. మళ్ళీ ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఈవినింగ్ సీతారాముల వారి దర్శనం భద్రాచలంకి రిటర్న్ బ్యాక్ అయిపోయి ఉండే. బాగా అనిపించింది. అండ్ మాకు ఇంకా నెక్స్ట్ డే ఇంకా పాపికొండలు ట్రిప్ ఏంటంటే మనం ఒక్కరోజు ప్రయర్నే బుక్ చేసుకోవాలి టికెట్. మనము ఉన్న హోటల్ లేకపోతే అక్కడ అవైలబుల్గా అవి కూడా ఉంటాయి ఆఫీసెస్ బుక్ చేయడానికి. చాలా బాగుంది. మన పర్ హెడ్ వచ్చేసి 1250 పడింది. కానీ నేను చెప్తున్నా కదా చాలా వర్త్. ఎందుకంటే వాళ్ళే పికప్ చేసుకొని వాళ్ళే బోటింగ్ పాయింట్ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుండి మనం బోట్ వెళ్తాం కాబట్టి మనకి ఇంకా ఆ వెళ్ళే రూట్లో ఫారెస్ట్ ఏరియా మొత్తం కంప్లీట్గా చాలా బాగుంటుంది. ఆ వ్యూ చాలా బాగుంటుంది ఎక్స్పెషల్గా. అండ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి సిగ్నల్స్ ఉండవు. మన టైం స్పెండ్ చేసే టైం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బోట్ వాళ్ళకి చాలా ఎంటర్టైన్ చేపిస్తారు, డ్యాన్సెస్ చేపిస్తారు. ఇంకా చాలా ఫనీ ఉంటుంది. మనము ఒక 3-4 hours కానీ చాలా ప్రెజెంట్ 1.5 hour రైడ్ ఉంటుంది పోనీకి రానికి. అక్కడ నుండి ఒక శివాలయం ఉంటుంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటేసారి గంట అవి ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు కానీ చాలా నీట్గా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇంకా అక్కడ నుండి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. స్నాక్స్, లంచ్ అండ్ టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బాగుంది. అండ్ అక్కడ ఒక 4:30 వరకు అయిపోతుంది అంత ట్రిప్ అంతా. మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ టు అవర్ హోటల్ అవర్ రూమ్. మళ్ళీ మేమైతే అక్కడ నుండి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళినాము. ఎందుకనంటే ఇంకా మనము వెళ్ళిందే దర్శనానికి కాబట్టి కొంచెం ఎక్కువసేపు దేవునితో ఉంటే మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అట్లా ఇట్లా వెళ్ళాము. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు తెలీదు గోదావరి అక్కడ ఉంటుంది, గోదావరిలో స్నానం చేసి వెళ్ళాలని. కాకపోతే ఇంకా మేము నెక్స్ట్ డే చెక్అవుట్ చేసే ముందు కూడా దేవుని దర్శనానికి వెళ్ళుండే. అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకు. మార్నింగ్ ప్రసాదము, పులిహోర, సీర, పొంగల్, దద్దోజనం ఇంకా చాలా టైప్స్ ఉండే. ఇంకా ప్రసాదం తినేసి రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఖమ్మం నుండి మాకు ట్రైన్ ఉండే, ఖమ్మంకి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యి ఉండే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.